ఫ్రెండ్స్, నేను మీ గుడ్ బాయ్. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఇక ఇక్కడ నుండి అయితే వెళ్ళిపోతున్నాం అనమాట ఈరోజు మనం. ఎందుకంటే అసలు మనకి వర్క్ ఏమి లేదు కాబట్టి అందులోనే వర్షం పడిపోతుంది. చూసిరు కదా మన మెటీరియల్ ఎట్లా పార్క్ చేసామో. వచ్చిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ ఇయర్ అవే యూజ్ చేయాలన్నమాట మనం. అందుకని అట్లా నీట్గా ప్యాక్ చేసేసినాం పక్కకి, ఎవరికి తగలకోకుండా, ఎవరికి డిస్టర్బ్ లేకుండా మంచిగా అయితే ప్యాకింగ్ చేసినాం అనమాట. ఇంకా ఇప్పుడు మనం అంతా లోడింగ్ అయిపోయింది. రాడ్లు అన్నీ సపోర్ట్ ట్రక్లో దీంట్లో చేసినాం అనమాట. రిగ్గులో కొన్ని రాడ్లు ఊరినే బ్యాలెన్స్ కోసం అట్లా పెట్టినాం రాడ్లు. ఇంకా ఇప్పుడు వెళ్ళి ఇంకా బయలుదేరుతాం మేము. బండ్లు అయితే స్టార్ట్ చేసి పెట్టినాం. మన వాళ్ళు స్నానం అది చేస్తున్నారనమాట. ఇక మెల్లగా ఇక్కడికి వెళ్ళి బయలుదేరుతాము. 2 బళ్ళు అయితే స్టార్ట్ చేసి పెట్టినాము. ఇక మనోడు డ్రైవర్ స్నానం చేయడానికి వెళ్ళారు, ఇక పోరగాలు కూడా స్నానం చేయడానికి వెళ్ళారు. ఒకసారి మన వాళ్ళు వచ్చేసారంటే ఇక్కడికి వెళ్ళి స్టార్ట్ అయిపోతాం అనమాట. 2 రోజులు పడుతుంది కావచ్చు మనకి వెళ్ళడానికి. ఇవాళ రేపు అవసరమైతే ఎల్లుండి కూడా పడుతుంది. మన వాళ్ళందరూ స్నానం అది చేసేసి ఇంకా సెట్ తిన్నారు. నేను కూడా తినేసిన అట్లానే ఇక తినేసి బయలుదేరుతాను అనమాట. ఇంక ఇక్కడ నుండి మనం చిపాట వెళ్ళాలి. చిపాట నుండి అక్కడ మనకి మెయిన్ రోడ్డు తగులుతుంది అనమాట. చిపాట లుసాక రోడ్డు అయితే రోడ్డు ఏం బాగాదు. ఇప్పుడు మనం చిపాట వరకు రోడ్డు అయితే అసలు ఏం బాగుండదు. మొత్తం గ్రావెల్ రోడ్డే ఉంటుంది. అందులోనూ ఇప్పుడు వర్షం పడుతుంది. టైం వచ్చేసి మాకు 12 అయింది. 150 కిలోమీటర్లు గ్రావెల్ రోడ్డు ఉంటుంది. మనం ఇంకా సాయంత్రం అవుతుంది సరికి మొత్తం వర్షం పడుతుంది. టైంకి 12 అయింది. చూస్తుంటే ఎర్లీ మార్నింగ్ 6 లాగా ఉంది కదా, లేదు. టైం వచ్చేసి 12 అయిందనమాట. వర్షం అయితే బాగా పడుతుంది. ఇంకా ఎదర చూసారు కదా క్లౌడ్స్ ఎట్లా ఉన్నాయో, అది మొత్తం వర్షమే అనమాట. మరి మనకి వర్షం ఎక్కడ వరకు ఉంటుంది ఏంటన్నది మనకి తెలుస్తుంది. ఇక ముందు వెళ్ళేటప్పుడు ఎక్కడి వరకు ఉంటుందో తెలుస్తుంది. ఇక్కడ ఏంటంటే కొన్ని ఏరియాల్లో వర్షం అయితే పడదన్నమాట. మరి మనకి ఎట్లా ఉంటుంది ఏందన్నది పొంగ తెలుస్తుంది. ఇంకొకటి మనకి నా ఎదర బండికి ఏంటంటే కొద్దిగా ATF స్టీరింగ్ ఆయిల్ తగ్గిందనమాట. ఇప్పుడు మనం ఎదర షాప్స్ ఉంటాయి మార్కెట్కి వెళ్ళిన తర్వాత. మరి ఇక్కడ దొరుకుతుందో లేదైతే తెలియదు. ఉంటే తీసుకొని పోయాల్సి వస్తుంది. తార్ రోడ్డు మనకి కొంతవరకే ఉంటుంది, అయిపోతుంది. అక్కడికి వెళ్ళి గ్రావెల్ రోడ్డే తగులుతుంది అన్నమాట. చూస్తాను నేను ఎదురుకి వెళ్ళినాక ఒక 30 కిలోమీటర్లు ఏమో అయితే మనకి అయిపోతుంది. ఇక చూసి కదా విలేజెస్ ఎట్లా ఉన్నాయా పాపము. ఇది ఇప్పటి నుండి వాళ్ళకి ఏం పని ఉండదు. ఇక అంటే పని ఉంటుంది, పొలాల్లో పని ఉంటుంది అనమాట. మేజీ పండిస్తారు కదా, ఇక వెళ్ళి కలిపి తీసుకోవడం, ఇట్లా ఫెర్టిలైజర్ వేసుకోవడం అయితే చేస్తూ ఉంటారు. పెద్ద పనే ఉండదు ఇక వాళ్ళకి, ఇంట్లోనే ఉంటారు. ఇంకొకటి ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ ఏరియాలో వర్షాలు బాగా పడితే మునిగిపోతాయి అనమాట. ఇక అవి మునిగిపోయినాయి అంటే మన వాళ్ళు బాగా మళ్ళీ ఇబ్బంది పడతారు. ఇక బనానా బోట్లు, మన పడవలు ఉంటాయి కదా, తెడ్డి పడవలు వేసుకొని తిరుగుతూ ఉంటారు. ఇప్పుడు ఇప్పుడున్న వర్షం ఇదే కంటిన్యూ అయితే ఖచ్చితంగా అయితే జరుగుతుంది అనమాట. అది కాక ఇంకోటి ఏంటంటే మళ్ళీ మనకి రోడ్డు ఒకసారి లుసాక రోడ్డు జాయిన్ అయిపోయిన తర్వాత ఎదుర బ్రిడ్జి లేదంట, చూడాలి మరి. Put that one dance, Kyrie. That one dance, you dancing last time. Oh, no radio coming. There is a snap one at the end of the మనకి 150 కిలోమీటర్లు 50 కిలోమీటర్లే మనకి తార్ రోడ్డు ఉంటుంది అనమాట. ఆల్రెడీ 30 కిలోమీటర్లు వచ్చేసినాము. ఇంకా ఇక్కడ నుండి మళ్ళీ గ్రావెల్ రోడ్ స్టార్ట్ అయింది కదా, ఇది ఓకే ప్రస్తుతానికి అయితే పర్లేదు, కొద్దిగా బాగానే ఉంది. ఇంకెదరికి వెళ్ళే కొద్దిగా ఎట్లా ఉంటుందో తెలియదు. వర్షం అయితే రోడ్డు అంతా మొత్తం ఉందన్నమాట. మళ్ళీ ఇంకొక 20 కిలోమీటర్లు చిపాట ఎంట్రన్స్లో మనకి తార్ రోడ్ అయితే తగులుతుంది. రోడ్డు అయితే ఎక్సలెంట్ ఉంటుంది. అది కొత్తగా వేస్తున్నారన్నమాట. రోడ్డు పనులు జరుగుతున్నాయి, లాస్ట్ ఇయర్ చేసారు.
చిపాట వరకు అయితే రీచ్ అయినాం అనమాట. ఇప్పుడు ఇక్కడ పడుకొని మన బండి చూసిరు కదా, ఇక్కడ పార్క్ చేసేసినాం. ఇక్కడే పడుకొని పొద్దున్నే లేచి ఇక బయలుదేరి వెళ్తాము. ఫిల్లింగ్ స్టేషన్లో అయితే పార్క్ చేసుకున్నాం. మనకి ఇక్కడ సేఫ్టీ ఉంటుంది అనమాట. ఇది మొత్తం ట్రక్ పార్క్. ఇక్కడ ఏం కాదు, డీజిల్ దొంగతనం దానికి తడిసే నేను ఇక్కడ పార్క్ చేసిన అనమాట. అట్లాంటివి ఏమి ఉండవు, ఇక్కడైతే సెక్యూర్గా ఉంటుంది. చిపాటాలో స్టే చేస్తున్నాం, చిపాట టౌన్ దాటి స్టే చేస్తున్నాం అనమాట. ఇంకా నెక్స్ట్ డే కరెక్ట్గా 4 గంటలకు అయితే బయలుదేరినాం అనమాట. తెల్లారి పొద్దున్నే 4 గంటలకు అయితే బయలుదేరినాము. చిపాట నుండి ఒక 8 కిలోమీటర్ ఏమి వచ్చేసినాం అనమాట. వచ్చేసిన తర్వాత ఇక మన వాళ్ళు కొంచెం పక్కకు ఆపారనమాట. పోయి వాష్రూమ్కి అట్లా పోతామని చెప్పేసి పక్క ఆపమంటే ఇంకా బండి 2 బళ్ళు మనం 2 బళ్ళు పక్క ఆపినాము. వెదర్ చూసురా ఎంత కూల్గా ఉందో, ఎక్సలెంట్గా ఉంది కదా వెదరు. ఇక్కడ వర్షాకాలము క్లైమేట్ బాగుంటుంది అసలు చూడడానికి. వేసవికాలం అంత అనిపించదు కానీ వర్షాకాలం చలికాలం మట్టుకి అసలు ఎక్సలెంట్ ఉంటుంది, బాగుంటుంది. ఇంకొకటి ఏంటంటే మనకి చెట్లు ఎక్కువ ఉంటాయి కదా, చెట్లు ఎక్కువ ఉండటం వల్ల పచ్చదనం ఉండి నిండుగా కనబడుతూ ఉంటుంది. ఇటు చూసినా సరే ఆ కొండలు అవి ఇవి మొత్తం ఒక్కొక్క ఏరియా ఎట్లా అంటే మనకి వైజాగ్ని తలపిస్తుంది అనమాట. చలి అయితే బాగా పెడుతుంది, ఘోరంగా ఉందన్నమాట చలి. డ్రైవ్ చేస్తూ ఉంటుంటే చల్లని గాలి వచ్చేసి ఆ చెవుల్లో ఉంటకి తగిలి బాగా చలి పెడుతుంది అనమాట. ఇక తప్పది లేక ఇక అందుకని అందుకే ముసుగేసిన అనమాట. మనం ఇప్పుడు దగ్గర కట్టేట కూడా దాటేసినాము. చిపాట టౌన్ దాటినాం, కట్టేట టౌన్ దాటినాం. ఇంకొక 4 టౌన్లు ఉంటాయి పెద్ద. ఇక అవి దాటినామంటే మొత్తం మళ్ళీ జంగలే ఉంటుంది. ఇక లాంగ్ జర్నీ లాగా అనిపిస్తుంది అనమాట. ఇవన్నీ ఏంటంటే దగ్గర ఉంటాయి కొంచెం టౌన్లు, మనకి జర్నీ చేసినట్లు అనిపించదు. అవి మిగిలినవి ఏంటంటే చాలా దూరం. ఇక 4 టౌన్లు దాటిన తర్వాత ఒక్కొక్కటి 130, 150 డిస్టెన్స్లో ఉంటాయి అన్నమాట. 2, 3 టౌన్లు రీచ్ అయ్యే ముందు. అది ఎట్లా అంటే ఇక అక్కడ నుండి గుట్టలు స్టార్ట్ అవుతాయి మనకి. ఈ బండి గుట్టలు ఎక్కుకుంటూ పోవాలి మళ్ళీ. ఇప్పుడైతే మనం వే బ్రిడ్జి దగ్గర ఉన్నామన్నమాట. 6.5 టన్ నుండి పైకి ఉన్నవన్నీ ఖచ్చితంగా వే బ్రిడ్జి చూసుకొని పోవాల్సి ఉంటుంది. మరి ఇది గవర్నమెంట్ వాళ్ళు నడిపిస్తున్నారు, ప్రైవేట్ వాళ్ళు నడిపిస్తున్నారు నాకైతే తెలియదు. కానీ మనకి వే బ్రిడ్జి దగ్గర వెయిట్, మన బండి కెపాసిటీ, రోడ్ ట్యాక్స్ ఉంటుంది, నెంబర్ ప్లేట్ కొట్టగానే మనకి తెలిసిపోతుంది ఎంత వెయిట్ క్యారీ చేయొచ్చు అన్నది. దాన్ని బట్టి వాళ్ళు అక్కడ చూసుకొని సిస్టంలో మనకైతే వెళ్ళిపోమని చెప్తారనమాట. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు ఈ ట్రక్కు 10 టన్ను, మన రిగ్ బండి వచ్చేసి 24 టన్ను. ఒక ఎగ్జాంపుల్గా రిగ్ బండి 24కి 25 టన్ను వచ్చింది అనుకోండి. 1 టన్ను వచ్చినా మనం $2,000 అయితే ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. ఇంకొకటి మళ్ళా ఖచ్చితంగా వే బ్రిడ్జి పాస్ అవ్వాలి. వే బ్రిడ్జి మనం అవాయిడ్ చేసినా $2,000 అయితే ఖచ్చితంగా ఫైన్ అయితే కట్టాల్సి ఉంటుంది అనమాట. అంటే వే బ్రిడ్జి అవాయిడ్ చేయడానికి ఇప్పుడు ఈ వే బ్రిడ్జి అవాయిడ్ చేయడానికి మనకి వేరే రూట్ ఉంది, ఆ రూట్లో పోవచ్చు. కొంతమంది అట్లానే చేస్తూ ఉంటారు అనమాట. హెవీ ట్రక్స్ హెవీ లోడ్ చేసుకున్న వాళ్ళు అట్లా పోయి అట్లా వెళ్తారనమాట. సో అవన్నీ వేస్ట్. అదేంటంటే ఇప్పుడు మనకేంటంటే వీడు ఏం చేసిండంటే, నీ బండిలో అంత వెయిట్ ఏం లేదు, నువ్వు వెళ్ళిపో అని చెప్పేసి అన్నాడు డైరెక్ట్ నన్ను. నేనైతే బండి ఆడుకోకుండానే వెళ్ళిపోతున్నాను అనమాట. ఖచ్చితంగా వే బ్రిడ్జి చూసుకొని పోవాలి. వెయిట్ ఎక్కువ అయితే కనుక $2,000 ఫైన్ వేస్తాడు. గుట్టలు దిగుతూ ఉండగా బ్రేక్ అయితే ఫెయిల్ అయిందనమాట. అది దాని లోపల ఫ్రంట్ బ్రేక్ దగ్గర సీలిపోయి మొత్తం ఎయిర్లీ దిగిపోతుంది. బ్రేక్లు ఏం రావట్లేదు, ఆటోమేటిక్గా హ్యాండ్ బ్రేక్ పడుతుంది అనమాట. ఇది మనోడు పక్కకు తీసేసింది. ఇది యాక్చువల్లీ ఎక్కువ వస్తుంది. ఆల్రెడీ హ్యాండ్ బ్రేక్ ఫెయిల్ అయింది. దాన్ని తీసేసి కొత్తగా వేసినా నేను ఆల్రెడీ.
ఇది ఏంటంటే పాతది. ఇప్పుడు మనకు ఓన్లీ బ్రేక్ రావాలి కాబట్టి హ్యాండ్ బ్రేక్తో సంబంధం లేదు కాబట్టి ఎమర్జెన్సీగా ఇది నా దగ్గర ఉంటే దీన్ని అయితే వేస్తున్నాను అనమాట నేను. ఓన్లీ మనకు బ్రేక్ వరకే, ఈ ఫ్రంట్ హ్యాండ్ బ్రేక్ ఉండదు కాబట్టి వెనక మనం మొత్తం 4 డీప్లో హ్యాండ్ బ్రేక్ వస్తుంది. ఫ్రంట్ హ్యాండ్ బ్రేక్ అయితే రాదు. ఇది ఓల్డ్ వర్షన్ కాబట్టి ఇది రాదు. ఇప్పుడు ఏబిఎస్ సిస్టమ్ అయితే ఉందన్నమాట. ఫ్రంట్ కూడా హ్యాండ్ బ్రేక్ అయితే వస్తుంది. లేటెస్ట్గా వస్తుంది చెక్ చేస్తాను. చేసిన తర్వాత మనం చూద్దాం ఏ విధంగా మనకి సపోర్ట్ చేస్తుంది ఇది అన్నది. మనకి ఈ బ్రేక్ పెడలు ప్లే అవ్వాలి. బ్రేక్ రిలీజ్, బ్రేక్ రిలీజ్. ఇంకా మనకైతే బ్రేక్ అయితే సెట్ అయిపోయింది. బ్రేక్ సెట్ అయిన తర్వాత ఇక మళ్ళీ మనం కంటిన్యూగా వెళ్ళిపోతున్నాం అనమాట. నా దగ్గర అది ఉంది కాబట్టి ఎమ్మటనే వేసేసుకున్నాం. లేదంటే మళ్ళీ అది వచ్చే వరకు మేమైతే ఇక అక్కడే వెయిట్ చేయాల్సి ఉండేది. అక్కడ మళ్ళీ ఏంటంటే నెట్వర్క్ కూడా లేదు. ఇంకొకటి నెట్వర్క్ అసలు మొత్తానికి లేదనమాట. ఇప్పుడు అది పోయిందన్నా ఫోన్ చేసి చెప్పడానికి ఎట్లా అని నేను ఫస్ట్ అయితే ఆలోచించిన తర్వాత సడన్గా గుర్తుకొచ్చింది అనమాట. మనం తీసేసిన హ్యాండ్ బ్రేక్ బుడ్డి ఉంది కదా, అది పెట్టి ట్రై చేద్దామంటే ఓకే, ఇంకా అది సెట్ అయిపోయింది. ఓకే వెళ్ళిపోతాం ఇక మనకి ఏ ప్రాబ్లం లేదనుకున్న టైంలో మళ్ళీ ఏమైందంటే వాప్కో మనకి మొత్తం ప్రెషర్ అంతా ట్యాంకుల్లోకి ఫిల్ చేసే అది అయితే వాప్కో అది ఫెయిల్ అయిందనమాట. ప్రెషర్ ఎక్కుతా ఉండగా అది దిగిపోతుంది. చూడండి ఇట్లా దిగిపోతుంది, మీకు కనబడుతుంది కదా, 5కి అయితే వచ్చేసింది, అట్లా దిగిపోతుంది. అయితే దీని ప్రాబ్లం ఏంటంటే మనకి ట్యాంకులు నిండిన తర్వాత మొత్తం ఎయిర్ ట్యాంకులు అన్నీ ఫుల్గా నిండిపోయిన తర్వాత తుమ్ముతుంది అనమాట. ఇది అది తుమ్మిన తర్వాత ఇక అట్లానే ఉంటుంది, ఉండిపోయి మొత్తం ఎయిర్ అయితే దాంట్లోకి వెళ్ళి దిగిపోతుంది అనమాట. అయితే ఏమైందంటే మనం ఈ డస్ట్ రోడ్లో వచ్చినాం కదా, డస్ట్ రోడ్లో వచ్చినప్పుడు ఫిల్టర్ దగ్గర ఆ డస్ట్ని బాగా లాక్కున్నట్టు ఉంది ఫిల్టరు. ఆ ఫిల్టర్లో నుండి కంప్రెసర్ నుండి ఈ వాప్కోలోకి వచ్చి ఆ డస్టే అయిపోయి అక్కడికి వెళ్ళి అది బయటికి కొట్టేస్తుంది అనమాట. ఇప్పుడు దీన్ని ఒకసారి మనం ఓపెన్ చేసి లోపల ఎట్లా ఉంది ఏందన్నది చెక్ చేసుకుందాము. అయితే అది అవ్వాలి, లేదంటే దీనికి 2 సీళ్ళు ఉంటాయి ఓరింగ్స్. ఆ ఓరింగ్స్ కూడా కట్ అయిపోయినా సరే అట్లానే తుమ్ముతుంది అనమాట. ఒక్కోసారి ఏమవుతుందంటే ఎక్కువ ప్రెషరు ఇట్లా గుట్టలు దిగుతున్నాం కదా, గుట్టలు దిగేటప్పుడు లో గేర్లో దిగుతాం కాబట్టి ఇంజన్ కొంచెం స్పీడ్గా ఆడుతుంది అనమాట. ఆ టైంలో ఏమవుతుందంటే సీల్ కొట్టేసే అవకాశం ఉంటుంది. ఇప్పుడు మనం ఓపెన్ చేసిన తర్వాత కానీ తెలియదు. ఇది వాబ్కో మొత్తం ఓపెన్ చేసిన అనమాట. ఓపెన్ చేసిన తర్వాత చూసారు కదా, సీల్ ఎట్లా కట్ అయిపోయి ముక్కలు అయిపోయి అందులో ఉందన్నమాట. దీంట్లో పెరిగిపోయి అదేంటంటే తుమ్మినప్పుడు ఇవి వెళ్ళిపోయి దానికి అడ్డుపడిపోయి ఆ వాల్ ఓపెన్ అయ్యి అట్లా ఉంటుంది. మళ్ళీ ఆటోమేటిక్గా వాల్ అయితే క్లోజ్ అవుతలేదు అన్నమాట. వాల్ క్లోజ్ అయిపోయేసరికి ఈ డైరెక్ట్ అయితే ఎయిర్ బుడ్డీలోకి వెళ్ళిపోకుండా ఇక్కడికి వెళ్ళి కిందకు వచ్చేస్తుంది. అందుకే సడన్గా దిగిపోతుంది ఇక ఎయిర్. సో ఇప్పుడు దీన్ని ఒకసారి మనం క్లీన్ చేసి మళ్ళీ ఫిట్టింగ్ చేసుకుని వెళ్ళిపోవచ్చు. ఇది పెద్ద ప్రాబ్లం ఏం కాదు ఇంకా. అయితే ఏంటంటే ఇప్పుడు మనం దీన్ని అంత అబ్జర్వ్ చేసినాం కాబట్టి సరిపోయింది. లేదనుకుంటే ఇంక ఎట్లా ఉంటే మళ్ళీ ఇదొక బ్రేక్ డౌన్ అయ్యేది మనకి. ఇక్కడే ఖచ్చితంగా పడుకోవాల్సి ఉండేది, దీనికోసం వెయిట్ చేయాల్సి ఉండేది అనమాట. సో ఇట్లాంటివి మనం కొంచెం బుర్రపెట్టి ఆలోచిస్తే మనకి ప్రాబ్లమ్స్ అయితే తెలుస్తాయి. వెంటనే మనం క్లియర్ చేసుకుని ఇక్కడ నుండి స్టార్ట్ అయ్యి వెళ్ళిపోవచ్చు అనమాట. నిజంగా దేవుడు ఉన్నాడు మాతో అని అనడానికి పెద్ద ఉదాహరణ అనమాట. చూడండి, మేము ఇప్పుడు దిగేవన్నీ గుట్టలు దిగుతున్నాం అనమాట. గుట్టలు దిగే ముందల ఆ రిగ్ బండికి అయితే వాప్కో ఫెయిల్ అయింది. ఇది నిజంగా దేవుడు ఉన్నాడని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ. బిఫోర్ ఒక 2 కిలోమీటర్స్ మేము ఇంకా ఎక్కిన గుట్టలు దిగుతాం అనగా ఆ వాప్కో అయితే ఫెయిల్ అయింది. ఇదేంటంటే ఇప్పుడు మనం మొత్తం లో గేర్లో బ్రేక్స్ ఉంటేనే డేర్ చేసి దిగ్గలం. మళ్ళీ ఇవన్నీ కరువులు ఎట్లా అంటే పాము మెలుగులు ఉన్నట్టు ఉంటాయి. మనకు రోడ్డు తెలియదు ఎట్లా ఉంది ఏందన్నది. ఇవన్నీ జాగ్రత్తగా చూసుకొని పోవాలన్నమాట. అట్లాంటిది ఆ టైంలో మనకి అది బ్రేక్ ఫెయిల్ అయింది. ట్యాంకులు ఫిల్ చేయడం ఫెయిల్ అయింది అనమాట వాప్కో. తీరా చూసిన తర్వాత ఇక మనం దాన్ని ఫిట్టింగ్ చేసుకొని బయలుదేరి వెళ్తూ ఉండగా ఇక చూసిరా ఎదరా ఓ ట్రక్కు మనకు ఆపోజిట్ వచ్చే ట్రక్కు మనం వెళ్ళే దారిలో ఉంది. దాని అర్థం ఏంది, అది గుట్టలు పైకి ఎక్కలేక ఫెయిల్ అయిందనమాట. ఇవి ఇట్లా ఉంటాయి. వీళ్ళు ఏంటంటే డ్రైవర్స్ వీళ్ళు మనం ఎక్కుతా ఉండగా గేర్లు అయితే చేంజ్ చేసుకుందాం అని చెప్పేసి వాళ్ళు తెలివితోని వస్తారన్నమాట. ఆ తెలివి ఏమిద్దంటే ఈ సంకన ఆగిపోతుంది ఇక్కడికి వచ్చేసరికి. ఇదే బండి కాదు, ఇంకా వెనకమాల బళ్ళు ఉన్నాయి.
ఒకటి మన రిగ్ బండి ఆల్రెడీ దాటిందనమాట, వెళ్ళిపోతుంది. ఈ బండి కాకుండా పక్కన 2 ఇవన్నీ అంతే ఫెయిల్ అయినాయి, గుట్టలు ఎక్కలేక ఫెయిల్ అయిపోయిందనమాట. వాడి అదృష్టం బాగుండి ఆ ట్రైలరు అటు ఇటు అడ్డం తిరగలేదన్నమాట. ఇటు లెఫ్ట్కి, ఇప్పుడు మనకి మన సైడ్ లెఫ్ట్కి కాయిన్ చేసి ఆపింది కాబట్టి బండి సరిపోయింది. అదే రైట్కి కాయిన్ చేసి ఆపిందంటే వెనక మన లోయ ఉందన్నమాట, లోయలోకి వెళ్ళిపోయి చూసారు కదా, ఆ పక్కన నల్లమట్టి గుట్ట దిగిపోయింది, దాటినాం మనం. అట్లాంటిది ఏమైంది, బండి ట్రైలరు మన ట్రక్ ఆగినట్టు అంత ఈజీగా ట్రైలర్ అయితే ఆపలేమన్నమాట, వెనక్కి గుంజేస్తూ ఉంటుంది. ఇట్లాంటి గుట్టలు ఎక్కేటప్పుడు చాలా జాగ్రత్తగా లో గేర్లో, ఫస్ట్ స్టార్టింగ్కి వెళ్ళి లో గేర్లో వస్తే ఏమవుతుంది, ఏం కాదు. వీళ్ళు ఏంటంటే కక్కుర్తి, తొందరగా వెళ్ళిపోవాలి మనం అని చెప్పేసి హై గేర్లో వచ్చేసి దగ్గరికి, ఎట్లా అంటే చచ్చిపోయే అంత స్థితికి వచ్చిన తర్వాత గేరు మారుస్తారన్నమాట. అట్లాంటి టైంలో గేర్ ఎట్లా పట్టుకుంటుంది నీకు, ఒకసారి గేర్ పట్టుకోదు, గేర్ ఏమన్నా హార్డ్ ఉంటే గేర్ పట్టుకోదు. ఇక అది అంతే కదా. ఇక అక్కడికి వెళ్ళేవాడు క్లచ్ క్లోజ్ అయి ఉంటుంది, గేరు చేంజ్ చేయడానికి క్లచ్ క్లోజ్ చేస్తాడు కదా, అప్పుడు ఏమవుతుంది, న్యూట్రల్ అవుతుంది. గేర్ పడలేదనుకోండి ఆటోమేటిక్గా ఇక వెనక్కి అయితే లాగేస్తాయి. ఇవన్నీ ఇప్పుడు పక్కన పార్క్ చేసిన బళ్ళు ఇవి కూడా ఫెయిల్ అయినాయి, పైకి ఎక్కడానికి ఫెయిల్ అయ్యి ఇక అక్కడైతే ఆపేసారు అనమాట. ఇది అనుకుంటే ఇంకోటి ఎదర మనోడు ఆ బండి కూడా ఫెయిల్ అయింది. మరి దానికి ఇంజన్ ప్రాబ్లమో గేర్ బాక్స్ ప్రాబ్లమో ఏదైనా తెలియదు, కానీ అది కూడా అయితే ఫెయిల్ అయిందనమాట, పైకి ఎక్కలేక. అందుకని చెప్పేసి ఎదర మొక్కలు ఇవి పెట్టి చూడు, అందుకని ఇట్లా బ్రేక్ డౌన్ అయినప్పుడు రోడ్డు మీద మనుషులకు తెలియడానికి ఇట్లా ఇండికేట్ చేస్తారనమాట, ఎదర బ్రేక్ డౌన్ ఉంది జాగ్రత్తగా వెళ్ళండి అని చెప్పేసి. రోడ్డు మీద మొత్తం ఇట్లా చెట్టు కొమ్మలు అయితే నరికి రోడ్డు మీద అయితే పెడతారనమాట. ఇక మనకు ఆపోజిట్ వచ్చే వెహికల్స్ ఏంటంటే చూసుకొని ఆపుతారు. ఇట్లాంటి గుట్టల్లో లో గేర్లో దిగాలి, లో గేర్లో ఎక్కాలి. నేను హై గేర్లో స్పీడ్గా పోయి వెళ్ళినంత మట్టికి వెళ్ళినాక గేర్ చేంజ్ చేస్తా అనుకుంటే ఇట్లానే అవుతాయి అనమాట. సరే, మీరు కూడా వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళండి, ఇట్లాంటివి చూసుకుంటా. మేము ఇంకా దాటేసుకొని మళ్ళీ ఇప్పుడు గుట్టలు ఎక్కుతున్నాం అనమాట. ఇక్కడ మేము ఇప్పుడు గుట్టలు దిగేసినాం కదా, ఇంతకుముందు చూపించిన క్లిప్లో గుట్టలు దిగాం, ఇప్పుడైతే మళ్ళీ గుట్టలు ఎక్కుతున్నాము. ఇక్కడ మేము గుట్టలు ఎక్కుతూ ఉండగా ఇంకొక బండి అయితే మా వాడికి కనపడిందంట. అది ఇప్పుడు ఆ చెట్టల్లో ఉంది, నేను చూసిన ఆల్రెడీ, మన కెమెరాలో కనపడతలేదు. నేను దగ్గరికి వెళ్ళిన తర్వాత చూపిస్తా చూడని చెప్పేసి అంటాడు. అది ఇప్పుడు మనకి లెఫ్ట్ సైడ్ లోయ ఉందన్నమాట, ఆ లోయలోకి వెళ్ళిపోయింది. అదేంటంటే అది కూడా అంతే, గుట్టలు ఎక్కడానికి ఫెయిల్ అయ్యి వాడు న్యూట్రల్ ఉండి గేర్ చేంజ్ చేస్తారు కదా, ఆ గేర్ చేంజ్ చేసిందో అదైతే వెళ్ళిపోయి డైరెక్ట్ లోయలోకి వెళ్ళిపోయింది. ఏం కాలేదు, నా బండి అట్లా వెనక్కి వెళ్ళిందంటే పల్టీలు అవి ఏం లేదనమాట. చూసారు కదా, ఇదేంటి మొత్తం ఇంజినే. మళ్ళీ ఇది నాకు తెలిసి ఇది ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయింది. ఆ టోయింగ్ చేస్తూ ఉండగా టోయింగ్ బార్ అయితే ఊడిపోయినట్టుంది. ఇక అది అట్లా రివర్స్ వెనక్కి వెళ్ళిపోయింది అనమాట. అది ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయింది వెహికల్. మామూలుగా మనకి ఉట్టి ఇంజినే కదా, అది గుట్టలు ఉట్టిగానే ఎక్కాలి. అట్లాంటిది అది ట్రైలర్ లేదు, దానికి ట్రైలర్ లేకుండా వెనకపోయిందంటే అది ఆల్రెడీ బ్రేక్ డౌన్ అయిన వెహికల్ వేరే బండితో లాక్కుని పోతూ ఉండగా అది అట్లా అయిందన్నమాట. ఇంకా ఫైనల్గా మేమైతే చేరుకున్నాము లుసాకాకి. ఇంకొక కరెక్ట్గా 90 కిలోమీటర్లు అయితే ఉంది. 90 కిలోమీటర్ల ముందట, ఇంత 54 కిలోమీటర్లు అనమాట. 54 కిలోమీటర్ల ముందట చోంగ్వే అనే ఒక టౌన్ ఉంటుంది అనమాట. చోంగ్వే టౌన్ చెక్ పాయింట్ ఇది. ఆ చెక్ పాయింట్ దగ్గర ఉన్నాము. పోలీసులు మమ్మల్ని ఆపారనమాట. పోలీసులు చెప్తే ఈ రిగ్ బండి చూసారంటే ఖచ్చితంగా ఆపుతారు, ఇక డబ్బులు ఇవ్వడానికి అయితే మనం వెళ్ళింది. ఇప్పుడు బయలుదేరుతాం. ఇంకా ఫైనల్గా మనం అయితే లుసాకాకి దగ్గరలో ఉన్నాం అనమాట. లుసాకాకి అయితే వచ్చేసినాము. ఇది ఎంట్రన్స్, లుసాకా ఎంట్రన్స్ చెలస్టోన్. ఇక్కడ నుండి మనకి ఏ రోడ్డు వాళ్ళదే అనమాట, 4 వే ఉంటుంది. అవతల మనకు ఆపోజిట్ మనకి రావు ఇక్కడ. ఇదంతా మనం వెళ్ళేది. ఇంకొక అరగంటలో మనం ఆఫీస్కి అయితే రీచ్ అయిపోతాం. ఫైనల్గా మనం అయితే ఆఫీస్కి అయితే రీచ్ అయిపోయినాం అనమాట.
ఇదే మా ఆఫీసు పులుసాకాల హెడ్ ఆఫీస్ ఉంటుంది. ఒకటే ఆఫీస్, ఇక మాకు వేరే వేరే ఆఫీసులు ఏం లేవు, మొత్తం అంతా లుసాక నుండి ఆపరేట్ అవుతుంది. సరే మరి ఇక ఉంటా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. మా నాగేంద్ర సార్ ఇక అక్కడ నుంచి అని అటు లోపలికి పార్క్ చేయని చెప్తాండి. ఉంటా, బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియో కలుసుకుంటాం.